అరెరే, నీళ్లు ఆగిపోయినట్టున్నాయండి. అమ్మా, నాన్న, నీళ్లు రావడం లేదు. ఇప్పుడు బాత్ టబ్ ని ఎలా నింపాలి? నాకు తెలిసి మన నీళ్ల ట్యాంకు ఖాళీ అయిపోయిందనుకుంటాను. మరేం పర్వాలేదు, మనం చేతి పంపుతో నీళ్లు తెచ్చుకుందాం. హ్యాండ్ పంప్! నేనొస్తాను. నేను పంపు కొడతాను. ఇందులో పీకు నీళ్లు తెస్తుంది. ఇందులో టూకీ. హ్మ్. జాగ్రత్తగా పీకు. తప్పుకో. నువ్వు బకెట్ని తీసుకో, నేను పంపు కొడతాను. రెడీ నానా, మొదలు పెట్టండి. నేనే ఫస్ట్ వెళ్తాను. అమ్మా, నాన్న, చూసారా, నేనే ఫస్ట్ వచ్చాను. చాలా బాగుంది పీకు, కానీ నీళ్లు సగం కింద పోయాయి. నేను దీన్ని గమనించలేదు. వావ్ టూకీ, ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పోయకుండా తెచ్చావు. పీకు, నువ్వు ఇంకొకసారి హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలా? సారీ అమ్మా. పర్వాలేదులే, ఈ రోజుకి వద్దులే. నీళ్ల బకెట్ తెచ్చేటప్పుడు పరుగులు పెడితే నీళ్లు కూడా పరిగెత్తి వెళ్ళిపోతాయి. రా టోకీ, మనం వెళ్ళి స్నానం చేద్దాం, లేదా మిగిలిన ఈ నీళ్లు కూడా పోతాయి. పీకు, వచ్చి మంచినీళ్లు తాగు. చూసారా అమ్మా, నేను నీళ్లు మొత్తం తాగేశాను. వెరీ గుడ్. వెళ్ళు, టోకీకి కూడా ఒక గ్లాస్ నీళ్లు తాగించు. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తాను. టోకీ, నీళ్లు తాగు. తాగు తాగు, ఇలా చూడు, ఇవి చాలా తీయగా ఉన్నాయి. ఇలా చూడు టోకీ, నీళ్లు మొత్తం నేను తాగేస్తాను. టోకీ, టోకీ, అరే టోకీ, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు.
దొరికిపోయావు. సరే, ఈ నీళ్లు తాగు. పీకు పట్టుకో. ఓ టూకీ. టూకీ, ఆగి తాగు. తాగు. టూకీ. 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 టూకీ, నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు. ఇదిగో ఈ నీళ్లు తాగు. అరే, ఆ నీళ్ళేమైపోయాయి? ఓ, అరే, నువ్వు నాకు తెలియకుండా నీళ్లు తాగేశావా? ఇది మిక్సీ సౌండ్లా లేదే. ఎక్కడో ఉరుములు వస్తున్నాయి అమ్మా ప్యారీ. కట్ 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 బూమ్. అరే పీకు, ఆకాశం ఉరుముతోంది అంతే. ఈరోజు పెద్ద వర్షం కురవబోతోంది. త్వరగా రండి, బయట బట్టలారేశాను. వర్షంలో అవి తడవక ముందే లోపలికి తీసుకొద్దాం. అరే టూకీ, దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఓహో, ఇవ్వు, నాకివ్వు, నేను లోపలికి తీసుకొస్తాను. అమ్మయ్యా, పనైపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా వర్షాన్ని ఆహ్వానిద్దాం. టూకీ, టూకీ, రా. అరే, టూకీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే టూకీ, 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 ఎక్కడున్నావు? టూకీ ఇంట్లో కూడా లేదు. పదండి, కిందకెళ్ళి చూద్దాం. కానీ ఇప్పుడు పెద్ద వర్షం వస్తుంది పీకు. రెయిన్ కోట్ ఇంకా గొడుగును తీసుకువెళ్దాం. టూకీ, టూకీ. అరే భలే, కప్పతో ఆడుతూ వానలో ఉన్నారా బుజ్జి టూకీ ప్యారీ? చపాక్ చపాక్. చాప్ చాప్ చపాక్. ఆగండి, ఎలా తేలాలో నేను చేసి చూపిస్తాను. సరే, మీరిద్దరూ బయటికి రండి. చెయ్యండి నాన్న,
తేలండి తేలండి ఓ, తేలడా ఓ, అబ్బబ్బా ఎంత అల్లరి చేస్తున్నారు. ఓ మీ పనేనా? ఓ, ఆ, ఏంటండి చిన్న పిల్లల్లాగా మీ సైజులో ఉన్న బాత్ లో స్నానం చేయొచ్చు కదా. పగిలిపోయింది. నాన్న కడుపు మీద బాత్ ఓ, కానీ మేము ఇప్పుడు ఎలా స్నానం చేయాలి? ఎలా? మ్మ్. 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 అరే మీరెక్కడికి వెళ్ళారు? ఊరికే ఏం లేదు. ఆ? ఆ? నాన్న పొట్ట మీద పసుపు పసుపుగా ఉంది. అరే నాన్న మళ్ళీ బయటికి వెళ్తున్నారు. మ్మ్, సరే పదండి ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఊ. నాన్న ఇక్కడ లేరు. ఇక్కడ కూడా లేరు. నాన్న నాన్న నేను ఇక్కడున్నాను. అరే అక్కడే ఆగిపోయారేంటి? రండి. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అందరూ కలిసి స్నానం చేద్దాం. రెడీ స్టడీ గో. ఆ? అందరికీ సరిపోయే బాత్ టబ్. అందరూ కలిసి స్నానం చేద్దాం. విన్నీ, వర్షం పడట్లేదు కదా, మరి నువ్వెందుకు తల మీద టోపీ పెట్టుకున్నావు? ఓ ఇదా, ఇది మా మావయ్య తెచ్చారు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 2-3 మేఘాలు కనిపించాయి ఆకాశంలో. అయితే వర్షం పడుతుందనుకున్నావా? పడినా పడొచ్చు, కానీ నేను మేఘాలను దాటేసే వచ్చాననుకో. చెమ్మక్ చెమ్మక్ హోనేకో కొన్నిటిని ఇవ్వు కొన్నిటిని తీసుకో, వెతికి వెతికి తెచ్చాము, అందరూ మీ నోటిని తీపి చేసుకోండి. లోలో ఇంకా దోదో. లోలో దోదో. హలో లోలో దోదో, ఈసారి కొత్తగా ఏం తెచ్చారు? ఈసారి కొంచెం మాయా, కొంచెం తీపి. కొంచెం తేలికగా. మాయా. సరే పిల్లలు, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు వేద్దాం ఒక ప్రత్యేక పదార్థం. వావ్! ముందు ముందు చూడండి ఏం జరుగుతుందో. చూడండి చూడండి, ఎంత చక్కటి దారాలు. ఇది సాలిడ్ గుడ్లా కనిపిస్తుంది. తీయ తీయని దారాలు. ఇప్పుడు వీటితో చేద్దాం తీయ తీయని మేఘాలు. తీయని మేఘాలా? ఆ, తీపి మేఘా. వావ్! ఇది సాలీడు గూడులాగా కనిపిస్తోంది. వావ్ బిన్నీ, మంచి ఐడియా చెప్పావు. ఇప్పుడు గూడు నుంచి వచ్చింది తీయని మేఘం. ఇది నా మేఘం. తీపి
ఆ, టోకీ దీనిని అలా నొక్కకూడదు, ముట్టుకోకుండా చక్కగా తినాలి. నాకు కూడా ఒకటి కావాలి. కాదు, నాకు కావాలి. సరే ఇక చకచక అందరికి ఒక్కో తీయని మేఘం ఇచ్చేద్దాం. ఓకే. బిన్ని, ఇది నీ మందపాటి మేఘం. పీకుకి గుండ్రని మేఘం. ఇంకా చెంచంకి పొడవైన మేఘం. వావ్, అందరి దగ్గర తీయని మేఘాలు. చూడండి, నా మేఘం మెల్లమెల్లగా ఎగురుతోంది. చూడండి, నాది కూడా కదులుతుంది. పైకి కిందకి, పైకి కిందకి, పైకి. ఇక నాది స్పీడ్ గా అందరినీ వెనక పాడేసింది. తీయని మేఘాలు వచ్చాయి హాయిగా. అందరికి పంచింది మిఠాయి కమ్మగా. ఈ రోజు మనం పెడల్ బోటు నడుపుదాం. ఈ జాకెట్ వేసుకోవడం అవసరమా? ఇది కేవలం జాకెట్ కాదు పీకు, ఇది లైఫ్ జాకెట్. లోతైన నీటిలోకి వెళ్లే ముందు దీన్ని వేసుకోవడం చాలా అవసరం. సరే నాన్న, పదండి పదండి, మనం వెంటనే బోటు నడుపుదాం. హ్మ్. హ్మ్. పీకు, చూడు, నీ కాళ్ళ దగ్గర పెడల్స్ ఉన్నాయి. వాటిని నీ కాళ్ళతో తిప్పు. ఓ, ఇది స్పీడ్ గా వెళ్తుంది. బోబో. చెరువులో బోటు నడపడంలో ఉన్న మజానే వేరు కదా. ఖచ్చితంగా. అమ్మా, నాన్న, ఎంత దట్టమైన చెట్లు. అక్కడికి వెళ్దామా? తప్పకుండా. హ్మ్. హ్మ్. మనం ఎక్కువ దూరం వచ్చామేమో అనిపిస్తోంది. ఓ, ఈ బోట్ ఎందుకు నెమ్మదిగా నడుస్తుంది నాన్న? మరింత త్వరగా తిప్పాలా? మ్మ్. లేదు, ఇది వేరే ఏదో సమస్యలా ఉంది. ఆ? అక్కడ ఎవరున్నారు టూకీ? ఓ, అది ఓటర్ అంటే నీటి కుక్క. అదేదో చెప్పాలనుకుంటోందనుకుంటా. మ్మ్. హలో ఓటర్. ఆ? ఈ బోటు కింద ఏదో చిక్కుకుందనిపిస్తోంది. ఆ. ఓ, ఈ కుక్క పిల్ల బహుశా ఇదే చెప్పడానికి వచ్చినట్టుంది. మ్మ్. అవును, బహుశా ఈ బోటు కింద మొక్కలు చిక్కుకున్నాయనుకుంటా. ఆ, ఇప్పుడు ఏం జరుగుతుంది? మ్మ్. 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 నాన్న, మీ లైఫ్ జాకెట్. పీకు, నేను ఈత కొట్టగలను. చూద్దాం, ఏమైనా కింద ఉంటే తీసేద్దాం. మ్మ్. మ్మ్. ఆ. మ్మ్. మ్మ్. ఆ.
నీ పడవని ఆపి ఉంచుతాను. చెత్త చాలా దూరంలో ఉంది. నేనిప్పుడు నీటిలోకి వెళ్లాల్సి ఉంటుందనుకుంటాను. ఆ ఐడియా! మీరు శ్వాస తీసుకోవడానికి పైపుని ఉపయోగించవచ్చు. పీకు, చూడు, అక్కడ సామాన్లతో పాటు ఒక పైపు ఉంటుంది. ఆ, ఇది చాలా చిన్నగా ఉంది. మ్మ్. ఆ. ఇప్పుడిది పెద్దదైపోయింది. మ్మ్. ఈ గడ్డి చిక్కుకుంది. యే! సూపర్ నాన్న. గడ్డి. ఆ, మ్మ్. నీటి కుక్క వచ్చింది చెప్పడానికి చకచక చెత్త తీయగానే నౌక నడుస్తోంది.